హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎస్ఎం హెల్త్ అండ్ వెల్నెస్. ఇప్పుడు మనం 5 నిమిషాల్లో టేస్టీ పునుగులు ఎలా తయారు చేసుకోవాలని తెలుసుకుందాము. 1 కప్ మైదా, 1 కప్ బొంబాయి రవ్వ, నేను కొన్ని ఆనియన్స్, ఒక హాఫ్ కప్ ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్, and half cup curd, 5 గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం అల్లము గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న దానికి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అండ్ జీలకర్ర కొంచెం యాడ్ చేసుకోండి. దాని తర్వాత బేకింగ్ సోడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. చాలా తక్కువ టైంలో టేస్టీ పునుగులు రెడీ అయిపోతాయి. ఇవి సేమ్ బండి మీద పునుగులు వేస్తారు కదా, సేమ్ అదే టేస్ట్ వచ్చింది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు చాలా పొడి పొడిగా అనిపిస్తూ ఉంది. మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుకుందాము. ఇలా అయిపోయిన తర్వాత మనం వేసేటప్పుడు కొంచెం కొంచెం పిండిలో వాటర్ మిక్స్ చేసుకుంటూ మనకి పునుగులకి ఎలా అయితే కన్సిస్టెన్సీ కావాలో అలా కొంచెం కొంచెం పిండిగా తీసుకుంటూ మనం పునుగులు వేసుకుందాము. ఎందుకంటే రిమైనింగ్ పిండి మనము నెక్స్ట్ రేపైనా యూస్ చేసుకోవచ్చు ఫ్రీజర్లో పెట్టేసుకొని. ఇప్పుడు మనం పునుగులు వేసుకుందాము. చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు చట్నీ తయారు చేసుకుందాము. పల్లీ చట్నీ అయితే దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. గ్రీన్ చిల్లీస్, వేయించిన గ్రౌండ్నట్స్, నేను పొట్టు ఏమీ తీయలేదు ఎందుకంటే ఇట్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్. అండ్ కొంచెం సాల్ట్, అల్లము, కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, మనం చాలా సింపుల్గా చట్నీ అండ్ పునుగులు 5 మినిట్స్లో రెడీ చేసుకున్నాము. మీ అందరూ కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.